ధ్వజుడు అని పేరు, తుంగ ధ్వజుడు అని పేరు. రాజు అతడు ఒక రోజున అడవికి పోయిండు. అనేక విధముల మృగములను జంతువులను సంహారణ చేసి ఒక చెట్టు కింద వండుకున్నాడు. ఆ చెట్టు కింద వండుకుంటే కొంత అది తోట ఆ తోటలో ఒక చెట్టు కింద వండుకున్నాడు. వండుకొని ఆ అక్కడ మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు కింద గోవులు అందరూ ఇది గోపాలు గులవారు అందరు కలిసి గోవుల మందలు పెట్టుకొని ఆవు మందలు పెట్టుకొని సత్యనారాయణ స్వామి రచన చేసుకుంటున్నారు. చేసుకుంటుండగా ఈ రాజు ఆ దేవుని దగ్గరికి పోతాడు, కొబ్బరిగా కొడతలేడు. ఇది చూసి రాజు ఈ గొల్లవాన్ని చూసి రథం అవి చేసుకున్నారు. ఒక దొప్పుడు ప్రసాదం, ఒక దొప్పుడు తీర్థం, రెండు పట్టుకొని ఆ రాజు దగ్గర తీసుకొని పెట్టిండు. పెడితే రాజు అది చూసి లేచింది కానీ చూడలేదు, చూసింది కానీ తినలేడు. తినక గుర్రం పోతుండగా భగవంతుడు చూసిండు. చూసి శాపం పెట్టిండు. ఏమని? తత్రపుష్య పుత్ర శనం నష్టం ధనదాన్ని విసర్జన. వానికి 100 మంది కొడుకులు అంట రాజుకు. ఈ కొడుకులు పోకా కానీ భార్యలు పోకా కానీ శాపం పెట్టిండు. చూడంగా ఈ రాజు చక్కగా ఇంటికి వచ్చిండు. ఇంటికి రాగానే ఎక్కడ వాళ్ళక్కడ పడుకొని ఉన్నారు. అది ఇది ఏ విధంగా జరిగిందని మళ్ళా ఆలోచన చేసుకున్నాడు ఆయన. ఎందుకంటే గొర్రెలు తెచ్చిన ప్రసాదం నేను తీసుకోలేదు, దగ్గర పెట్టినా కానీ తీసుకోలేదు అనుకోండి. భగవంతుడు నమస్కారం చేసి అయ్యా నా తప్పని క్షమించమని ఆ భగవంతుడు నమస్కారం చేసి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాడు. చేసుకున్నంత మాత్రం కూడా కొద్ది రోజుల వరకు ఆయన కొద్ది నిమిషాల వరకే పిల్లలు లేచిండు. నిద్ర నుండి అంటే నిద్రలో పడుకున్నాడు చూడు, అట్లా లేచినట్టు లేచిండు. ఈ రాజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాడు. వాడు ఉన్న రోజులు సుఖపడ్డాడు, సంతోషంగా ఉన్నాడు. తర్వాత అంత్యకాలం తుదకు వైకుంఠానికి వెళ్ళాడు. అక్షితులేడు ఏమాకంటే పంచమోధ్యాయ సంవత్సరామి అధ్యాయాన్ని ధ్యానితవ్యాన్ని కొబ్బరికాయ కొడతావురా అనుకుంటా